ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. ప్రవీణ్ పగడాల గారు చంపబడిన తర్వాత మనమందరం గొంతు విప్పి న్యాయం కోసం అడిగాం, అరిచాం, రోడ్డు మీద నిలబడ్డాం. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో వేలాది మంది, ఎప్పుడూ రానటువంటి జనసందోహం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కిటకిటలు ఆడిపోయారు, విలవిల్లు ఆడిపోయారు న్యాయం కావాలని. క్రైస్తవుల కంఠమైనటువంటి ఒక మహా జ్ఞానం కలిగినటువంటి దేవుని సేవకుడిని అన్యాయంగా ఈ లోకంలోంచి తీసేశారు అన్నటువంటి వేదనతో, బాధతో విలపించారు అందరూ. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు మాత్రమే కాదు, నాన్ క్రిస్టియన్స్ కూడా, హైందవులు, ముస్లింలు, నాస్తికులు కూడా ఏడ్చారు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని రోజు లేదు. మాకు 100 ఫోన్లు వచ్చేవి, నిద్ర పట్టడం లేదు, అన్నం దిగటం లేదు అని అంత విలపించారు. ప్రపంచమంతా ఒక్కసారిగా కదిలిపోయింది. ప్రవీణ్ పగడాల గారిని అన్యాయంగా చంపారు అని కొంతమంది పోరాడాం, ఇది యాక్సిడెంట్ అని కొంతమంది చెప్పారు. కాకపోతే చివరికి గెలిచింది ఎవరు అన్నది ఇక్కడ మనకు అవసరం. నేను చాలా సభలకు వెళ్తున్నప్పుడు, కొన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతున్నప్పుడు, లేదంటే కొంతమంది పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు, వాళ్ళు మొట్టమొదటిగా నన్ను ఇప్పటికీ, ఈవెన్ టుడే, ఈ రోజుకి కూడా, నేను ఎవరితో అయినా ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడైనా, డైరెక్ట్గా కలిసినప్పుడైనా, వాళ్ళు నన్ను అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ ఏమైందండి, ఎంతవరకు వచ్చింది, న్యాయం ఏమైనా జరిగిందా, న్యాయం జరిగే అవకాశం ఏదైనా ఉందా అని చాలామంది నన్ను అడుగుతుంటారు ఆ ప్రశ్న. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారిని అంతం చేసినప్పుడు ఆ సమయంలో ఫింగర్ టిప్స్ మీద చెప్పొచ్చు పోరాడిన వాళ్ళ పేర్లు. నేను, అజయ్ బాబు, కేఏ పాల్ గారు, హర్ష కుమార్ గారు, వికేఆర్ గారు, విజయప్రసాద్ రెడ్డి గారు, జేమ్స్ గారు, ఇంకా చాలామంది, బోల్డ్ మంది. కానీ కొద్ది రోజుల తర్వాత చివరిగా నిలబడింది ఎవరంటే నలుగురే: అభినయ్ దర్శన్, అజయ్ బాబు, కేఏ పాల్, హర్ష కుమార్. ఈ నలుగురు వ్యక్తులు చాలా దూరం తీసుకెళ్లారు ఈ పోరాటాన్ని, చాలా నెలలు మోశారు. చివరికి జరిగింది ఏంటి, ఇది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తుంది. నేను చెప్తాను. మేము పిల్లేసాం, కేఏ పాల్ గారు పిల్లేశారు, హర్ష కుమార్ గారు పిల్లేశారు. వాళ్ళ శక్తి వంచన లేకుండా వాళ్ళు పోరాడారు, న్యాయం కోసం ప్రయత్నం చేశారు, వాళ్ళ పరిధిలో, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏం దక్కింది, న్యాయం జరిగిందా, జరుగుతాదా, జరగదా అంటే ఫైనల్గా నేను అందరు ఒకటి చెప్తున్నా: న్యాయం జరగదు, న్యాయం జరగలేదు, మనకు జరిగింది అన్యాయం. ఏం చేస్తాం? ఏమీ చేయలేం. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది, డబ్బు ఉన్న వాళ్ళు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది, డబ్బు లేనటువంటి మేము సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. కారణం, అధికారంలో ఉన్న వాళ్ళ తీర్మానమే గెలిచింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, వేల మంది నిలబడి న్యాయం కోసం అరిచాం, కానీ న్యాయాన్ని సంపాదించుకోలేకపోయాం. ఈ మర్డర్ వెనకాల, ప్రవీణ్ పగడాల గారి హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది,
చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి. ఈ రోజు సోషల్ మీడియాలన్నీ ఏమైపోయాయి, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అన్ని ఏమైపోయాయి, సిగ్నేచర్ ఛానల్ ఏమైపోయి, కనీసం సుమన్ టీవీ చిన్న చిన్న హాస్టల్స్ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఏమైపోయారు, ఎందుకు కదలటం లేదు? వీళ్ళ వెనకాల పెద్ద హస్తం ఉంది, పెద్ద కుట్ర పన్నారు, వాంటెడ్లీ ప్లాన్ చేసి మర్డర్ చేశారు. ఈ కుట్ర వెనకాల ఉన్నటువంటి నిందితుల్ని విడిచిపెట్టేది లేదు, శిక్షింపబడే వరకు మేము ఊరుకునేది లేదు. వేల మంది గలం విప్పినా, ప్రశ్నించినా, ఏడ్చినా, ఆక్రందనలు చేసినా, పోరాడినా, ధర్నాలు చేసినా న్యాయం దొరకల. అన్యాయమే దక్కింది మనకు. కారణం ఏంటో తెలుసా? క్రైస్తవులకి ఒక పవర్లో ఉన్న నాయకుడు లేడు. క్రైస్తవులు గుంపుగా గోల చేశాం, ఏడ్చాం, కానీ ఒక్క ఎమ్మెల్యే ఆ టైంలో, ఒక క్రైస్తవ ఎమ్మెల్యే, ఒక సైనింగ్ అథారిటీలో ఉన్న ఐపీఎస్, ఒక సైనింగ్ అథారిటీలో ఉన్నటువంటి ఒక ఇంటలెక్చువల్, ఒక ఎంపీ ఉండుంటే ఈరోజు క్రైస్తవులు ప్రవీణ్ పగడాల గారిని చంపినటువంటి వ్యక్తులకి శిక్ష పడింది, మాకు న్యాయం జరిగింది అని గుండెల మీద చేసుకుని ధైర్యంగా బతికేవాళ్ళు. కానీ మనకు న్యాయం జరగలేదు. దీనికి కారణం ఒకే ఒకటే, సైనింగ్ అథారిటీలో క్రైస్తవులకు ఒకడు లేకపోవడం, మన క్రైస్తవులు అధికారంలో లేకపోవటం, మనకు పవర్ లేదు. మనం జనమున్నాం, పవర్ లేదు. ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయాణం చేస్తున్న మొదటి వ్యక్తిని నేనే. ఇంకా కొందరు ఉండొచ్చు, మొదటి వ్యక్తిని నేనే. ఎందుకంటే ఈ రోజుకి అభినయ్ దర్శన్ ఒక పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నా, అభినయ్ దర్శన్ ఒక జూబ్లీహిల్స్ లాంటి పెద్ద నియోజకవర్గంలో కంటెస్ట్ చేయాలనుకున్నా, అభినయ్ దర్శన్ లాంటి ఒక వ్యక్తి అన్యాయానికి ఎదురుగా నిలబడి పోరాటం చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా, దీనంతటికి కారణం ప్రవీణ్ పగడాల గారు హతసాక్షి కావటమే. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఒక క్రైస్తవుడిగా నా మీద ఉంది. నా మీదే కాదు, మీ మీద కూడా ఉంది. అయితే ఇది నేను బాధ్యతగా తీసుకున్నా. బైబిల్కి, వాక్యానికి వ్యతిరేకంగా పోకుండా న్యాయబద్ధంగా ముందుకెళ్ళాలి. ఏంటి ఆయన ఆశయం? ఆయన ఏం చెప్పాడు? ఒక చోట ఆయన ఏం మాట్లాడారు తెలుసా? ఒక ముస్లింకి కష్టం వస్తే మాట్లాడడానికి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఒక ఎంఐఎం పార్టీ ఉంది, ఒక అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. ఒక హైందవుడికి సమస్య వస్తే బోల్డ్ మంది పవర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. క్రైస్తవుడికి కష్టం వస్తే క్వశ్చన్ మార్క్ పెట్టాడు ఆయన, లేరు. వ్యాపార రంగంలో ఒక క్రైస్తవుడి పేరు చెప్పండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కాకుండా పెద్ద వ్యాపారాలు చేస్తున్న క్రైస్తవుడి పేరు చెప్పండి, లేరు అని ఆయన మాట్లాడారు. మీరు చూడండి ఒకసారి ఆయన మాట్లాడిన విషయాలు. ఒక జర్నలిస్ట్ పేరు చెప్పండి, క్రైస్తవ భావజాలం ఉన్న వ్యక్తి పేరు ఉండడు. యూ నీడ్ టు బికమ్ సంబడి లైక్ దాట్. ఒక టాప్ బిజినెస్ మెన్ పేరు చెప్పండి, క్రైస్తవుడిది. ఉంటారు అక్కడక్కడ చిన్న చిన్న వ్యాపారాలు, నాలాగా సరిపోదు. ఒక ముస్లిం గురించి, ఒక ముస్లింకు రాయి తగిలితే ఎవరు నిలబడుకొని మాట్లాడతారు పార్లమెంట్లో? ఒక పేరు చెప్పండి. అక్బరుద్దీన్ ఓవైసీ. కరెక్ట్ చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ. క్రైస్తవుడి పేరు చెప్పండి, ఉండడు. ఇట్స్ ఎ షేమ్ ఆన్ ఎ కమ్యూనిటీ లైక్ దిస్. ఆయన ఏం కోరుకునేవాడు తెలుసా? క్రైస్తవుడు ఇచ్చేవాడిగా ఉండాలి, ఒక సేవకుడు ఇచ్చేవాడిగా ఉండాలి, ఒక క్రైస్తవుడు సమాజానికి మేలు చేసేవాడిగా ఉండాలి, ఒక క్రైస్తవుడు దేశానికి ఉపయోగపడే ఒక వ్యక్తిగా ఉండాలి, ఒక పిల్లర్లా ఉండాలి. క్రైస్తవుడు చెయ్యి చాపేవాడు కాదు, 10 మందికి చేయూతనిచ్చేవాడిగా ఉండాలి. క్రైస్తవులకు సమస్య వస్తే అసెంబ్లీలో నిలబడి క్రైస్తవుల తరపున మాట్లాడే ఒక క్రైస్తవ భావజాలం కలిగిన వాడు ఉండాలి. పార్లమెంట్లో ఒక ఎంపీ క్రైస్తవులకు సమస్య వస్తే మాట్లాడడానికి క్రైస్తవ భావజాలం కలిగినటువంటి వ్యక్తి ఉండాలి. ఇది ఆయన మాట్లాడారు. ఈరోజు నేను వెళ్తున్నది కూడా అదే మార్గంలో. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు. ఆ రోజు ప్రవీణ్ పగడాల గారి విషయంలో న్యాయం ఎందుకు దొరకలేదంటే సైనింగ్ అథారిటీలో మనవాడు లేకపోవటాన్ని బట్టే మనం అనాథలమైపోయాం. అదే అభినయ్ దర్శన్ ఆ రోజు
ఒక ఎమ్మెల్యే స్థానంలోనో, ఎంపీ స్థానంలోనో, ఒక ఐఏఎస్ స్థానంలోనో, ఐపీఎస్ స్థానంలోనో ఉండుంటే ఒక్క సంతకంతో న్యాయం జరగకపోయిండేదా? ఆయన చంపబడినటువంటి స్థలం కొంతమూరు టోల్గేట్ తర్వాత నయార పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఎక్కడైతే ఆయన శవం దొరికిందో, ఆయన మృతదేహం లభ్యమైందో, ఆ నయార పెట్రోల్ బంక్కి నేను లైవ్ కూడా పెట్టాను. ఆ రోజు మీరు చూశారు. 3 సీసీ కెమెరా ఫుటేజ్లు మొత్తం పోలీసులు కలెక్ట్ చేసుకుని వెళ్ళారని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నేను అడిగాను, నాకు ఇస్తారా అని. లేదు సార్, అలా మీకు ఇవ్వకూడదు అన్నాడు. అదే నేను ఒక అథారిటీలో ఉంటే, ఒక పవర్లో ఉండుంటే, అదే నయార పెట్రోల్ బంక్ వెళ్ళి నాకు సీసీ ఫుటేజ్ కావాలి అంటే ఇవ్వరా? అది పవర్లో ఉన్నవాడికి, పవర్లో లేని వాడికి ఉన్నటువంటి వ్యత్యాసం, ద గ్రేట్ డిఫరెన్స్. నేను 100 మంది జనముతో వెళ్ళినా వాడివ్వడు, 1000 మందితో వెళ్ళినా ఇవ్వడు, 1,00,000 మందితో వెళ్ళినా ఇవ్వడు. అదే నేను ఒక పవర్లో ఉంటే, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా ఉంటే, ఒక సైనింగ్ అథారిటీలో ఉంటే, సింగిల్గా నేను ఒక్కడిని వెళ్ళినా సరే నా పవర్ అక్కడ పనిచేస్తుంది, నా అధికారం అక్కడ పనిచేస్తుంది. నేను అడగగానే వాడు పని చేసి పెడతాడు. పవర్కు ఉన్నటువంటి వాల్యూ అది. సో ఈరోజు అదే దిశగా అభినయ్ దర్శన్ ముందుకెళ్తున్నాడు, ఆ కోణంలోనే ముందుకెళ్తున్నాడు. మనకు ఒక పొలిటికల్ పార్టీ కావాలి, వచ్చే ఎన్నికల్లో మనం కూడా కంటెస్ట్ చెయ్యాలి. అభినయ్ దర్శన్ అని నేను క్రైస్తవుల ఆవేదనలో నుంచి పుట్టినటువంటి భావజాలంతో, క్రైస్తవ విలువలతో సమాజ సేవ చేయటానికి సమాజంలోనికి వస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో సామాన్యులకి, క్రైస్తవులకి మనం టికెట్లు ఇస్తాం. కొన్ని నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకుని అక్కడ మన కంటెస్ట్ చేయిస్తాం మన వ్యక్తుల్ని. సామాన్యులు నిలబడతారు, వాళ్ళు పోటీ చేస్తారు. అసెంబ్లీ దిశగా అడుగులు వేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో, ఎంత కష్టపడాలో, ఎంత డౌన్ టు ఎర్త్ వెళ్ళాలో అన్నీ చేస్తాం. ఖచ్చితంగా ఇది సాధ్యపరుస్తాను. ఈరోజు అభినయ్ దర్శన్ ఒంటరిగా మీకు కనపడచ్చు, రేపటి రోజు ఒక సైన్యంగా మీ ముందుకు వస్తాడు. ఎందుకో తెలుసా? నేను మనుషుల మీద నమ్మిన వాడిని కాదు, మనుషుల మీద ఆధారపడిన వాడిని కాదు. నాకు దేవుని కృప ఉంది, నా క్రైస్తవ సోదరి మండల ప్రార్థనలు నాకున్నాయి. అదే నా ధైర్యం, అదే నా గుండె ధైర్యం. ప్రవీణ్ పగడాల గారి ప్రసంగాలు ఒకసారి వినండి, జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజున్న వేడి, ఆ రోజున్నటువంటి ఉద్రిక్తత ఈరోజు మర్చిపోయారు అందరూ. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు, ఎవరి బిజినెస్లో వాళ్ళు పడిపోయారు, ఎవరి సంఘాల్లో వాళ్ళు పడిపోయారు, ఎవరి సేవలో వాళ్ళు పడిపోయారు, మర్చిపోయారు అందరూ. ఇంకొక ప్రవీణ్ పగడాల గారు అలా జరగకూడదు, ఇంకొక పాస్టర్ ప్రవీణ్ పగడాల లాగా అవ్వకూడదు అనుకుంటే ఈరోజు అధికారంలో మనం కూర్చోవాలి. సేవకులు ఎంతోమంది స్వార్థ కోసం అని చెప్పి గ్రామాలకి, పట్టణాలకి, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నారు, రాళ్ల దెబ్బలు తింటున్నారు, పేడనీళ్ళు చల్లుతున్నారు, అవమానపరుస్తున్నారు, బట్టలు చిప్పుతున్నారు, తలబల కొడుతున్నారు, బలవంతంగా వాళ్ళని దాడి చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు గేలి చేస్తున్నారు. మనం పవర్లో లేకపోవటాన్ని బట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. క్రైస్తవుడికి న్యాయం దక్కాలి అంటే క్రైస్తవుల తరపున ఎమ్మెల్యే ఉండాలి. మీరు అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ, ఆయన ఒక క్రైస్తవుడే కదా, కాంగ్రెస్లో షర్మిల గారు, ఆమె కూడా ఒక క్రైస్తవురాలే కదా, మరి వాళ్ళుండగా మన ఇంకొక క్రైస్తవులు ఎందుకు అని మీరు అడగచ్చు. ఈ ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, వాళ్ళు క్రైస్తవులే, నేను కాదని చెప్పను, కానీ వాళ్ళు కేవలం పార్టీ కోసం బ్రతుకుతున్నారు. అధికార వ్యామోహం, అధికార దాహంతో వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మరి వైసీపీ నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరి క్రైస్తవులు కదా, క్రైస్తవులే, 100కి 1000% క్రైస్తవుడే ఆయన. కానీ ఆయన పైనున్న వాళ్ళకి ఆయన లోబడాల్సినటువంటి పరిస్థితి, లేదంటే పార్టీ పోద్ది, పదవి పోతుంది, తల ఊపాల్సిందే, తల ఉంచాల్సిందే. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క మాట మాట్లాడాల, ఒక్క మాట. షర్మిల గారు ఒక్క మాట మాట్లాడాల. క్రైస్తవులే, మరెక్కడ? క్రైస్తవులు సరిపోదు, క్రైస్తవ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఉండాలి ఎమ్మెల్యేగా అంటున్నా. క్రైస్తవుడు సరిపోదు, క్రైస్తవులకు కష్టం వస్తే ప్రాణాలకు తెగించి మాట్లాడేవాడు కావాలంటున్నా. అభినయ్ దర్శన్ క్రైస్తవుడే. రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత నా పదవిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో నా క్రైస్తవులకు అన్యాయం జరిగిన నోరు మూసుకొని కూర్చున్నాను అనుకో, నా పదవి ఊడిపోద్దామని. నేను క్రైస్తవునైనా వేస్టే కాదు. క్రైస్తవ భావజాలం కలిగిన వ్యక్తి, ఒక క్రైస్తవుడికి అన్యాయం జరిగినా, పాస్టర్కి అన్యాయం జరిగినా, ఒక సంఘానికి అన్యాయం జరిగినా, ఒక క్రైస్తవ ఒక కాలనీలో
అన్యాయం జరిగినా స్పందించాలి. నేను నా పదవి ఊడిపోద్దేమో, నా పైన సెంట్రల్లో ఉన్న వాళ్ళు నన్ను ఏమన్నా అంటారేమో, నా పోస్ట్ ఊడిపోద్దేమో, లూజ్ అయిపోద్దేమో అని చెప్పి భయపడి నోరు మూసుకుంటే నేను క్రైస్తవుని అయినా కూడా వ్యర్థమే. అలాగని అభినయ దర్శన్ పెట్టబోయే పార్టీ క్రైస్తవుల కోసమేనా అంటే కాదు. క్రైస్తవ విలువలతో సమాజంలోని అందరికీ, క్రిస్టియన్లు, ముస్లింలు, ఎస్సీ ఎస్టీ, దళితులు, బడుగు బలహీన వర్గపు ప్రజలు, మైనారిటీస్ అందరి కోసం ప్రతి సామాన్యుడి కంఠం అభినయ దర్శన్ అవ్వాలనుకున్నాడు. అందుకోసం పార్టీ పెడుతున్నాం. అందుకే క్రైస్తవ ఎమ్మెల్యే, క్రైస్తవ ఎంపీలు ఉండాలి అసెంబ్లీలో, పార్లమెంట్లో. క్రైస్తవుల సమస్యల మీద పోరాడే వాళ్ళు అయి ఉండాలి. ఉట్టి క్రైస్తవుడైతే సరిపోదు. అధికార వ్యామోహం లేకుండా, అధికార దాహం లేకుండా ప్రజల కోసం నిలబడేవాడు అవసరమైన, ప్రజల కోసం పదవినైనా వదులుకోగలిగిన, త్యాగం చేయగలిగినటువంటి వాళ్ళు కావాలి. ఆ దమ్ము నాకుంది, ఆ ధైర్యం నాకుంది. ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రవీణ్ పగడాల గారి కోసమే, ఆయన ఆశయాల కోసమే ఈ నిర్ణయాల్లో ముందుకెళ్తున్నా. క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయంపై న్యాయం కోసమే ఈ నా గలం, ఈ నా స్వరం, ఈ నా ప్రశ్న. ఈరోజు నేను మాట్లాడబోయేది ఒక మతం కోసం కాదు, ఒక కులం కోసం కాదు. మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని కాపాడుకోవాలని కోరుకునే ప్రతి భారత పౌరుడి కోసం నేను నిలబడి మాట్లాడబోతున్నా. ఈరోజు ఈ దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగితే అది ఒక మతం కోసం మాత్రమే కాదు, మొత్తం భారత ప్రజాస్వామ్యానికి దెబ్బ. మనకెదురవుతున్న సవాళ్లు నిజమే. క్రైస్తవులు విద్యా సంస్థలు నడుపుతున్నారని విమర్శలు, సేవా సంస్థలు చేస్తున్న వారి పనిపై తప్పుడు ఆరోపణలు, చాలా చోట్ల చర్చీలపైన, పాస్టర్లపైన, క్రైస్తవులపైన దాడులు, తప్పుడు ఆరోపణలు, అన్యాయాన్ని కొన్ని వేలాది మందిగా ఎన్నో సంవత్సరాలుగా మన మనసుల్లో మోస్తున్నాం. ఒక్క విషయాన్ని మీరు మర్చిపోకండి, మన దేశం ప్రజల కోసం రాజ్యాంగం రాసింది. ఏ రాజ్యాంగం అయితే మన కోసం రాయబడిందో ఆ రాజ్యాంగమే భారత ప్రజలందరికీ సంపూర్ణ స్వేచ్ఛనిచ్చింది. మాట్లాడడానికి, ప్రార్థించటానికి, ప్రయత్నించటానికి, సేవ చేయటానికి, ప్రశ్నించటానికి. మనకే హక్కులైతే ఉన్నాయని మనం మాట్లాడుతున్నామో ఆ హక్కులు మనకిచ్చింది ప్రభుత్వం కాదు, రాజ్యాంగం. ఈ దేశానికి క్రైస్తవులు చేసిన సేవ ఏంటో తెలుసు కదా మీకు. ఎవరైతే మనకు అన్యాయం చేస్తున్నారో అలాంటి వాళ్ళకు మనం గుర్తు చేయాల్సింది ఒకటే, ఈ దేశంలో పాఠశాలలు ఎవరు కట్టారు? మిషనరీస్ కాదా? క్రైస్తవులు కాదా? వేలాదిగా హాస్పిటల్స్ కట్టింది క్రైస్తవులు, మిషనరీలు కాదా? అత్యంత వెనుకబడినటువంటి గిరిజన ప్రాంతాల్లో, స్థలాల్లో అడుగుపెట్టి సేవలు చేసి దురాచారాలపై పోరాడి అన్యాయాన్ని నిలదీసి ఆ గిరిజనులను గెలిపించింది ఎవరు? క్రైస్తవులు, క్రైస్తవ మిషనరీలు కాదా? కోటి కుటుంబాలకు విద్య అనే వెలుగు తీసుకొచ్చింది ఎవరు? క్రైస్తవులు, క్రైస్తవ మిషనరీలు కాదా? క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ దాతలు, క్రైస్తవ సేవకులే. మనం చేసిన సేవ ఏదైతే ఉందో అది దేశానికి అమూల్యమైంది. అందుకే క్రైస్తవుడు అతిశయంతో తలెత్తుకొని కాలరెగరేసి నిలబడగలాలి. అన్యాయానికి ఎదురు నిలబడాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా? మీరు అనుకోవచ్చు, మౌనంగా ఉంటే న్యాయం అదంతట అదే వస్తుందని. నేను ఒకటి చెప్పనా, నిశ్శబ్దం అన్యాయానికి పెట్రోల్ పోసినట్టుగా, ఫ్యూయల్ పోసినట్టుగా, అన్యాయాన్ని సపోర్ట్ చేసినట్టు అవుద్ది మీ నిశ్శబ్దం, మీ మౌనం. మనపై అన్యాయం జరిగినప్పుడు మనం నోరు విప్పి ప్రశ్నించి మాట్లాడకపోతే రేపటి రోజున అదే అన్యాయం మరొకరికి జరుగుతుంది. దానికి పరోక్షంగా కారణం మీరవుతారు, నోరు విప్పని మీరవుతారు. మన పోరాటం ద్వేషంతో నిండింది కాదు, మన పోరాటం ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు, మన పోరాటం కేవలం న్యాయం కోసం మాత్రమే. మన పోరాటం సమానత్వం కోసం, మన పోరాటం మన రాజ్యాంగ గౌరవం కోసం. క్రైస్తవులు బలహీనులు కాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది క్రైస్తవుల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. అసలు మీరెవరు అంటారు. అలా మాట్లాడిన వాళ్ళకి, క్రైస్తవుల్ని చిన్న చూపు చేసి మాట్లాడుతున్న వాళ్ళకి మన చరిత్రను చూపించి మన విలువలేంటో చాటి చెప్పాలి. మన బలం ఏంటో తెలుసా? అహింస, ప్రేమ, విద్య, సేవ, నైతికత. క్రైస్తవుల బలం ఇదే. నేను ఒక్కటే చెప్పాలంటున్నా మీ అందరికీ. ఈరోజు కొంతమంది పాస్టర్లుగా ఉంటూ క్రైస్తవుల్ని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను, తంతే తంతాం, తిడితే తిడతాం,
ఉమ్మితే ఉమ్మేస్తాం, పేడ్నీళ్ళు చల్లితే పేడ్నీళ్ళు చల్లుతాం అంటున్నారు. ఇది రాంగ్ కాన్సెప్ట్. ఇలా ఏ పాస్టర్ అయినా మాట్లాడితే ఖండించండి. అభినయ్ దర్శన్ ఇలా మాట్లాడినా ఖండించండి. ఎందుకంటే మనం వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా పంటికి పన్ను కంటికి కన్నని మనం మాట్లాడకూడదు. క్రైస్తవుని బలం ఏంటో తెలుసా? ప్రేమ, సాత్వికత, విద్య, నైతికత, సమాధానం, సేవ. ఇవి మాత్రమే. వీటిని దాటి మేము ఎదురు తిరుగుతాం, మేము తంతాం, మేము కూడా మీలాగా తిడతాం అంటే కుదరదు. ఎన్ని పార్టీలు పెట్టు, ఎమ్మెల్యేకి పోటీ చేయి, ఎంపీ పోటీ చేయి, సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఎంపీటీసీగా పోటీ చేయి, తప్పులేదు. అన్యాయాన్ని ప్రశ్నించు, రోడ్డు ఎక్కువ, తప్పులేదు. డిపార్ట్మెంట్ కలువు, తప్పులేదు. నీ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తావు, చేయి, తప్పులేదు. కానీ వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు తిరగబడి నేను తన్నుతాను, నేను తిడతాను, నేను అలా మాట్లాడతాను, నేను బూతులు మాట్లాడతానంటే ఒప్పుకోదు వాక్యం. నేనైనా ఇంకొకరైనా వాక్యానికి లోబడి ఉండవలసి తీరాల్సిందే. వాక్యాన్ని అధిగమించి, వాక్యాన్ని ధిక్కరించి ప్రవర్తించకూడదు. అభినయ్ దర్శనైనా, క్రైస్తవుల తరపున పోరాడాలనుకున్న ఇంకో ఎవరైనా సరే వాక్యమే మనకు నమూనా, వాక్యమే మనకు ఆధారం. ప్రేమ చేతనే ప్రశ్నించాలి, ప్రేమ చేతనే అన్యాయాన్ని ఎదుర్కోవాలి. అల్టిమేట్గా కంటికి కన్ను పంటికి పన్ను అనేది రాంగ్ కాన్సెప్ట్, రాంగ్ డాక్ట్రిన్. తప్పుగా క్రైస్తవుల్ని రెచ్చగొట్టి ప్రజల మీదికి, ప్రభుత్వం మీదికి విడిచిపెడుతున్నట్టు లెక్క వస్తుంది. క్రైస్తవ భావజాలముతో పోరాడాలి, క్రైస్తవ భావజాలంతో ప్రశ్నించాలి, క్రైస్తవ భావజాలంతో హక్కుల కోసం నిలబడాలి. అంతే తప్ప అన్యాయంగా మనం పోరాడితే లోకస్తులకి క్రైస్తవులకు తేడా లేకుండా పోతుంది. గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు కలిగిన ఈ 5 శక్తులు చెప్పాను కదా: ప్రేమ, సేవ, నైతికత, విద్య, సమాధి. ఈ 5 విలువలు కలిగిన క్రైస్తవ్యం ఎప్పుడూ ఓడిపోదు. మనం ఏం చేయాలో చెప్తాను చూడండి. మన హక్కుల కోసం మనం తెలుసుకోవాలి. మన హక్కులు మనకు తెలియకపోతే మనం ఎలా గలం విప్పుతాం, ఎలా అన్యాయాన్ని ప్రశ్నిస్తాం, ఏమని ప్రయత్నిస్తాం, ఏమని పోరాడతాం? ప్రతి అన్యాయాన్ని ఎదురు తిరిగి ధైర్యముతో ప్రశ్నించగలిగేలాగా ఉండాలి క్రైస్తవుడు. ఒక మనిషి, ఒక సామాన్యుడు, ఒక క్రైస్తవుడు, ఒక దళితుడు ఎవరైనా సరే అన్యాయాన్ని చూసినప్పుడు ప్రశ్నించటం అనేది రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి హక్కు. ఆ హక్కుని వాడుకోకపోతే తప్పు. ఆందోళన కాదు, అవగాహన కల్పించాలి. మన సముదాయం, మన పక్క వారికి, మన స్నేహితులకు, మన గ్రామాలకు కూడా చెప్పాలి. మనము కూడా ఈ దేశ పౌరులమే, మాకు ఈ దేశంలో అన్ని హక్కులున్నాయి, అంబేద్కర్ గారు మాకు అన్ని హక్కులు సమానంగా ఇచ్చారని చెప్పాలి. ఒకరి కోసం ఒకరు నిలవాలి. మతం కోసం, కులం కోసం కాదు, మనుషుల కోసం నిలవాలి. ఒకటి చెప్తాను, ప్రవీణ్ పగడాల గారు చెప్పిన మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తా. ఆయన పదే ఒక మాట చెప్పేవాళ్ళు. మనిషిని మతానికి అంటగట్టి చూడొద్దండి, మనిషిని మనిషిగా చూడండి. హైందవుడని, క్రైస్తవుడని, ముస్లిం అని, బౌద్ధుడని చూడొద్దు, మనిషిని మనిషిగా చూడండి. ఇది కష్టమా అన్నారు ఆయన. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు, మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టం. ప్రతి చోట క్రైస్తవుల సేవలు, క్రైస్తవ విలువలతో కూడినటువంటి సేవా విధానాన్ని ప్రజలలోకి, సమాజంలోనికి, వెలుగులోకి తీసుకురావాలి. ప్రభుత్వం గుర్తించకపోయినా ఈ సమాజం ముందు మన కృషి ఏంటో చూపించాలి. భయం విడిచిపెట్టండి, ధైర్యంతో ఉండండి. క్రీస్తు యేసు ప్రభువుల వారు చెప్పిన మాటే ఆ మాట, భయపడకండి. ఏదైనా అన్యాయం ఎదురైనా, ఎవరైనా కఠినంగా మాట్లాడినా, ఎవరైనా మన సేవను తక్కువగా చూసినా, మన ధైర్యం, మన నైతికత, మన బలం, మన ఏకత్వం, ఇవే మన రక్షణ. ఈ దేశం నాది, మీది, మనది, మనందరిది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఇక్కడ కులమత వర్ణ వర్గ భేదాలేవి లేవు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధుడు, సిక్కు అన్న భేదాలేవి లేవు. ఏది లేదు. ఒక భారతదేశంలో మాత్రమే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయి అని చెయ్యి కలిపి ఒక ఐక్యతగా కలిసి బ్రతకాల్సినటువంటి దేశం, అది మర్చిపోవద్దు అంటున్నా. దేశంలో, ఈ నేల మీద, ఈ మట్టిలో క్రైస్తవుడి రక్తం చిందించబడింది. ఏ రక్తం అయితే చిందించాడో క్రైస్తవుడు, ఆ రక్తం దేవునికి మొరపెడుతుంది. మన సేవ ఈ దేశానికి బలమిచ్చింది, మన ప్రార్థనలు ఈ దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నాయి. అందుకే ఒకటి చెప్తున్నాను,
ఈ భారతదేశంలో మనము కూడా సమాన హక్కులు కలిగిన పౌరులమే అని ధైర్యంగా గర్వంగా చెప్పండి. నా స్వరం క్రైస్తవుల గలం ద్వేషాన్ని తీసుకొచ్చేది కాదు, విభజన తీసుకొచ్చేది కాదు, క్రైస్తవులను రెచ్చగొట్టేది కాదు. మన స్వరం ఎప్పుడు ప్రేమను కోరేది, సమాధానాన్ని కోరేది, శాంతిని కోరేది, రాజ్యాంగ హక్కుని కాపాడేది. ఇదే మన పోరాటం, ఇది మన హోదా, ఇదే మన గౌరవం. క్రైస్తవుల పైన జరుగుతున్న అన్యాయం ఆగకపోవచ్చు, కానీ మనమెప్పుడు మౌనం కాకూడదు. మనం గలమెప్పుడు అన్యాయాన్ని ఎదిరిస్తూ ప్రశ్నిస్తూనే ఉండాలి. మన హక్కులు ఎప్పుడు మన నుంచి తొలగిపోవు. మన సేవ ఎప్పుడు ఈ దేశానికి ఆగకూడదు. మనకు ఒక పొలిటికల్ పార్టీ కావాలి. పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 2 రోజుల్లో ప్రారంభించబోతున్నాం. ఒక కొత్త నేషనల్ పొలిటికల్ పార్టీతో నేను మీ ముందుకు రాబోతున్నా. ప్రజల మధ్యలోకి రాబోతున్నా. ప్రజా సమస్యలు తెలుసుకోబోతున్నా. ఇంటింటికి వస్తాను, ప్రతి వీధికి వస్తా, ప్రతి నియోజకవర్గానికి వస్తా, ప్రతి గ్రామానికి, మండలానికి, ప్రతి డివిజన్కి వస్తాను. ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజలతోనే, ప్రజల మధ్యలోనే నేనుంటా. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, నా దగ్గర దేవుని కృప, మీ ప్రార్థనలు, గుండె నిండా ధైర్యం, ప్రశ్నించే కలం నా దగ్గర ఉంది. క్రైస్తవుల కోసం ఒక కొత్త పార్టీతో మీ ముందుకు వస్తున్నాను. నా కోసం ప్రార్థించడం మరవద్దండి. ప్రవీణ్ పగడాల గారి జరిగినటువంటి అన్యాయం ఇంకెక్కడా ఎప్పుడు ఏ పాస్టర్కి జరగకుండా ఉండాలంటే మన క్రైస్తవులు మన తరపున నిలబడి పోరాడే నాయకులు అసెంబ్లీలో, పార్లమెంట్లో, సైనింగ్ అథారిటీలో ఉండాలి. థ్యాంక్ యూ.